విశ్వమాత మదర్ తెరిసా చెప్పిన మాటలను మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆకలింపు చేసుకుని కుష్టు రోగులకు సేవలను అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం నేతృత్వంలో వారి ఆర్థిక సహకారంతో విముక్తి లెప్రసీ కాలనీలోని 35 మంది కుష్టు రోగుల గాయాలకు డ్రెస్సింగ్ చేయించి స్నాక్స్ అందించారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం మాట్లాడుతూ కుష్టు రోగుల అభ్యర్థనను ఎంపీజే అంగీకరించి ప్రతి నెల 15 రోజులకు ఒకసారి ఈ డ్రెస్సింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అన్నదాన సమాజం నుండి వారికి అందుతున్న మధ్యాహ్న భోజనం వారి ఇంటి వద్దకు అందించేలా రిక్షాను సమకూర్చిన ఎంపీజే సంస్థ సభ్యులకు విముక్తి లెప్రసీ కాలనీ రోగులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా, జిల్లా సెక్రటరీ అజహర్, జిల్లా సభ్యులు అఖిల్ అలీ, సిటీ సభ్యురాలు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎంపీజీ అయ్యగారులు మా 15 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్లు చేస్తున్నారు. ఆయన భోజనం కూడా పెడుతున్నారు మా అందరికీ. అయ్యగారికి చాలా వందనాలు. మరి మాది విముక్తి కాలనీ లెపర్సీ పేషెంట్లు అండి. మేము 60 మంది వరకు మాకు భోజనాలు పెడుతున్నారు. అందరూ కలిసి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఆ బాబులకి నా వందనాలు అండి. నా పేరు శంకర్రావు అండి. మాది విముక్తి లెపర్సీ కాలనీ కాకినాడ. ఎంపీజీ సంస్థ వారు మాకు సాయం చేయమని కోరితే వచ్చి ప్రతి నెల కూడా నెలకు 2 సార్లు డ్రెస్సింగ్ చేస్తున్నారు. అయ్య గారు డ్రెస్సింగ్ చేసింది కాక మళ్ళీ మాకు భోజనాలు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఒక రిక్షా ఏర్పాటు చేసి అన్నాం సమాజం నుంచి మాకు రోజుకి 25 మంది భోజనం వచ్చి ఏర్పాటు కూడా చేశారండి. ఇంకా ఏదైనా మంచి మంచి కార్యక్రమాల గురించి అడిగితే వాళ్ళు చేస్తున్నారండి. వెంటనే ఈ సంస్థ బాగా అభివృద్ధి చెంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైర్యాలతో ఉండాలని చెప్పి మా కాలనీ తరఫున అందరి తరఫున కూడా కోరి ప్రార్థించాం. 15 రోజులకు ఒకసారి ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మేము పూనుకొని 15 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ చేస్తున్నాం. హలీం గారి ఆధ్వర్యంలో ప్రతి 15 రోజుల గారికి ఎవరో ఒకరి ఆర్థిక సహకారంతో మేము డ్రెస్సింగ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి రోజు అన్నదాన సమాజం నుంచి భోజనం వచ్చేది. ఈ మధ్యకాలంలో ఆ భోజనానికి కొంచెం ఇది పెరిగి రిక్షా వారికి ఛార్జీలు పెరగడం వల్ల రిక్షా అతను రాకపోవడం ఆగిపోయింది. అయితే మమ్మల్ని ఆ విషయంలో కూడా వాళ్ళు అభ్యర్థిస్తే మేము వెళ్ళి అన్నదాన సమాజంతో హలీం గారి ఆధ్వర్యంలో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకొని రిక్షా వారికి ఆర్థిక సాయం చేస్తూ ప్రతి నెల మేము పే చేసి ఇలా వాళ్ళకి ప్రతిరోజు భోజనం వచ్చేలా ఏర్పాటు చేశాం. అదేవిధంగా వీళ్ళకి ఏమున్నా కూడా వచ్చి మేము సహాయం చేస్తున్నాం. అదేవిధంగా మా ఎంపీజే సంస్థ వర్ధిల్లాలని, మా అందరి సభ్యుల సహకారం ఇంకా అలాగే ఉండాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.